ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ చోరీ జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కియా కంపెనీలో పెద్ద భారీ దొంగతనం జరిగింది. ఏకంగా కార్ల కంపెనీ కియాకు ఎసరు పెట్టారు దొంగలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కియా కార్ల కంపెనీలో ఏకంగా 900 ఇంజన్లు దొంగతనం చేశారు దుండగులు. ఇప్పుడు ఈ సంఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లాలో కియా కార్ల పరిశ్రమలో ఏకంగా 900 ఇంజన్లు రాత్రి దొంగిలించారు. వాస్తవంగా ఈ సంఘటన మార్చి నెలలో జరిగింది, కానీ ఈ విషయాన్ని దాచినట్లు తెలుస్తుంది. కానీ తాజాగా ఈ దొంగతనం సంఘటన పైన అసలు విషయాలు బయటకు వచ్చాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే కియా యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ విషయం బయటకు రాకుండా, ఎలాంటి ఫిర్యాదు లేకుండానే దర్యాప్తు చేయాలని ఏపీ పోలీసులకు కియా యాజమాన్యం కోరిందని చెబుతున్నారు. కానీ పోలీసులు ఈ విషయం నిరాకరించారు. ఈ తరుణంలోనే మార్చి నెల 19 తేదీన ఈ దొంగతనంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు పోలీసులు. ఈ దొంగతనంపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది. తమిళనాడు రాష్ట్రం నుంచి ఏపీలోకి కియా పరిశ్రమకు ఇంజన్లు నిత్యం తీసుకొని వస్తారని సమాచారం అందుతుంది. అయితే గత నెలలో కూడా అచ్చం అలాగే ఇంజన్లు తమిళనాడు నుంచి ఏపీకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ దుండగులు దారిలో మాయం చేశారు. కంపెనీకి వచ్చిన తర్వాత దొంగిలించారా అనే కోణంలో పోలీసుల బృందం ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇదే తరుణంలో ఈ దొంగతనానికి సంబంధించిన ఏదైతే 900 ఇంజన్లు అసలు ఇది రోజు గుజరాత్ నుంచి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి వస్తాయి కాబట్టి మరి ఆ వచ్చే క్రమంలోనే వీటిని దొంగిలించారా, లేక కంపెనీలోకి అంటే కియా కంపెనీలోకి వచ్చిన తర్వాత రాత్రిపూట దొంగిలించారా అనే విషయంపై ఇంకా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉన్నత అధికారులు సమాచారం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో వేచి చూద్దాం.